అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. సో కొన్ని రోజుల క్రితం నుంచి కళ్యాణ్ పడాల తనుజ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటది, వీళ్ళ జోడీ బాగుంటది అన్నట్టు చెప్పారు చాలా మంది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో అయింది, గొడవ అయింది అన్నట్టు చూపిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అబ్బాయి ఏం లేదండి, వాళ్ళు బాగానే ఉంటారు. సో చూసే మనమే ఏదో ఒకటి మనకు కావాలి కాబట్టి హెల్త్ కోసం చెత్త అంతా అక్కడ క్రియేట్ చేస్తాం అంతే. వాళ్ళు బాగున్నారు కాబట్టి తన ఈవెంట్ కి మన తనుజ వచ్చింది. సో అంటే ప్రతిసారి మీద పడిపోయి మళ్ళీ ఏం లేదు కదా, తను సిక్కుందేమో, తనకి ఉంటాయి దే హ్యావ్ పర్సనల్ ఒపీనియన్. సో వి కాంట్ జడ్జ్ దెమ్. అంటే ఈవెంట్ కి వచ్చింది కానీ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న విజువల్స్ కావచ్చు, లేదా వాళ్ళు క్యూట్ గా ఏమైనా మాట్లాడింది కావచ్చు, ఏది వైరల్ అవ్వలేదు, వీళ్ళు మంచిగా మాట్లాడుకోవట్లేదు. సో లోపల ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి, వీళ్ళు గొడవ పడి విడిపోతారేమో, వీళ్ళ ఫ్రెండ్షిప్ ని మనం చూడలేమో అన్నట్టు ఫ్యాన్స్ బాధపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి మొత్తం మీద పడిపోయి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళకి పర్సనల్ గా ఏమున్నాయో మనకు తెలీదు. సో ఆమె సిక్కుందేమో, ఆడికైనా మంచిగానే ఉంది కదా, నవ్వుకుంటా మంచిగానే రిసీవ్ చేసుకుర్రు. తనుజన్ బాగానే కళ్యాణ్ వల్ల రిసీవ్ చేసుకుర్రు, రీతుని డెమోని మంచిగానే రిసీవ్ చేసుకున్నా. ఎక్కడ కూడా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు లైక్ అట్లా ఏం అనిపించలేదు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది? నాకు నచ్చదు. వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. పెళ్లి దాకా పోతే యాక్సెప్ట్ చేయను, అంటే నా పర్సనల్ ఒపీనియన్, నాకు నచ్చదు. అంటే చాలా మంది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటది, వీళ్ళ మూవీ వస్తే బాగుంటది వీళ్ళ ఇద్దరి కాంబోలో అన్నట్టు కూడా. మూవీస్, వెబ్ సిరీస్, సీరియల్స్ ఇవన్నీ ఓకే, అంటే ఇక్కడ వరకు ఓకే, ప్రొఫెషన్ వరకు ఓకే. కానీ ఫ్యూచర్ లో పెళ్లిలు అది ఇది అంటే మాత్రం బాగోదు. వాళ్ళిద్దరు ఎందుకు చేసుకోవద్దు అంటే ఒక పర్సన్ ని మనం ఇంతవరకు చూసి అంతవరకే ఉండాలి. అది ఎక్స్టెండ్ పోతే బాగోదు, వాళ్ళ కెరియర్ బాగోదు, లైఫ్ బాగోదు. సో ఫ్రెండ్ అంటే అక్కడ వరకు ఉంటేనే బాగుంటది కెరియర్. అంటే చాలా మంది ఓన్లీ హౌస్ వరకే పరిమితం అవుతారు ఫ్రెండ్షిప్ అంటే, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా బాగున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది మనకు. అంటే నాట్ ఓన్లీ సీజన్ 9 అండి, గత సీజన్ వాళ్ళు కూడా బయట కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బయట కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో అట్లా అని సీజన్ 9 వాళ్ళు ఉండొద్దు అనేసి ఏం రూల్ లేదు కదా. ఏం చెప్తారు మరి ఇలాంటి వార్తల్ని నమ్మే వాళ్ళకు? ఎందుకండి లేనిపోని అలా పర్సనల్ లైఫ్ లో ఏమన్నా ఇచ్చుకొని మనకెందుకు, మనం ఏందో మనం చూడాలా, ఎంటర్టైన్మెంట్ అయినామా, వాళ్ళు మనకు స్టఫ్ ఇచ్చిరా, ఇనఫ్. అక్కడ దాకానే కూడా వాళ్ళ పర్సనల్ మనకెందుకు, ఎప్పుడు టైం వేస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. సో తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు పేరు బాగుంటది, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటదని ప్రతి ఒక్కరు చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. అలాంటిది నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో వాళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ మధ్య ఏదో జరిగిందేమో, గొడవ అయిందేమో అన్నట్టు కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అయ్యా, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడం వల్ల మనం కాస్త గెస్ చేశాము, ఇద్దరు బాగున్నారు, జంట కూడా బాగుంది, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కలిసి ఏమైనా సంస్థ నిర్మించి అటు సాంగ్స్ కానీ ఇటు మూవీస్ లాంటివి ఏమైనా తీస్తే ఇంకా బాగుంటుంది, ఇంకొంతమందికి వాళ్ళు కూడా కాస్త ఆర్థికంగా బలపరిచినట్టు ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. దాని వల్లనో లేక ఎవరిదైనా దిష్టి కలిగిందేమో నిన్న జరిగిన ఈవెంట్లో ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. అటువంటి జరగకుండా ఉండాలంటే మనమే వారి గురించి మాట్లాడడం మానేయాలి. వారికి ఇష్టం ఉంటే వారిద్దరు పెళ్లి చేసుకుంటారు, కనీసం వాళ్ళని ఫ్రెండ్స్గానే ఉండనిద్దాం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్లో ఏ రకంగా మాట్లాడుకుంటారో తెలియదు, మేబీ వాళ్ళకి ముందే సంబంధాలు మాట్లాడుకొని ఉన్నారేమో. ఇప్పుడు మన పాత అంటే ఊరి పద్ధతిలో చూసుకుంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినప్పుడు వెంటనే ఒక మాట అనుకుంటారు, పలానా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి. అటువంటి ఏమైనా ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళ ఇష్టాల పరంగా వాళ్ళని వాళ్ళు కలిసి పెళ్లి చేసుకోని అని చెప్పి కోరుకుందాం. అంటే చెప్పండి సార్, ఇప్పుడు ఒకసారి కళ్యాణ్కి ఏదో ఆపద వస్తే తనుజనే ఆదుకుంది అన్నట్టు కూడా తెలుసు అందరికి, కొంచెం వీడియోలు కూడా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది, కళ్యాణ్ పడాల వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటే తనుజ కొంచెం అటువైపు వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది చూసుకోకుండా. సో దాన్ని కూడా తనుజకి యాటిట్యూడ్ ఉందన్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 2-3 నెలలు కలిసి ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఉండి కలిసి జీవించిన వాళ్ళకు యాటిట్యూడ్ అనేది మేబీ ఏర్పడిందేమో, అది వాళ్ళిద్దరి సమస్య. యాటిట్యూడ్ అనేది ఉందా లేదా, ఏదైనా విభేదాలు వచ్చాయా, అది ఏదున్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో వదిలేయాలి. అది కూడా కరజాలం చేయకపోవడం అనేది అనుకోకుండా కూడా జరగవచ్చు. కొన్నిసార్లు మనకు గుర్తు లేకపోతే ఒకసారి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టినప్పుడు చంద్రబాబు గారు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మోడీ గారు చూసుకోలేదంట. ఆ విషయం గమనించిన మోదీ గారు మళ్ళీ చివరిలో పిలిచి మరి కౌగలించుకోవడం జరిగింది. అంటే ఎవరైనా చెప్పి ఉండొచ్చు, లేకపోతే ఆయనే గమనించి ఉండొచ్చు, అయ్యో తను చేసినప్పుడు నేను వేరే వర్క్లో అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఏదో జరిగి ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయన్నట్టు ఎవ్వరు కూడా స్ప్రెడ్ చేయకండి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి.
వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు జంటగా మారుతారు, లేదంటే వదిలేయండి. అంటే దీని మీద ఒక క్లారిటీ, ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు ఏర్పడుతుంది సార్? చూడండి, ఎవరైనా ఇప్పుడు నా లైఫ్ అనేది నా పర్సనల్గా నేను నిర్ణయాలు తీసుకుంటే నాకు నచ్చుతుంది. ఎవరో చెప్పారు అని చెప్పేసి నేను ఏదో నిర్ణయం అయితే తీసుకోలేను. ఇప్పుడు నాకు ఇప్పుడు తినాలనిపిస్తే నేను తింటాను, మీరు చెప్పారు అని చెప్పి బలవంతంగా తింటే నాకే సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా వాళ్ళ పెళ్లి విషయం అనేది ఎంతైనా 40 నుంచి 60 ఏళ్ళు జీవితం ఉంటుంది. ఆ జీవితానికి వారిద్దరూ సరిపోతారు అనుకుంటే వారిద్దరు నిర్ణయించుకుంటారు, లేదంటే వదిలేద్దాం మనం. హాయ్ సార్. అండి. సో నిన్న మొన్న దాకా కళ్యాణ్ తనుజ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు అన్నట్టు చాలా బాగా స్పందించారు అందరూ కూడా. కానీ నిన్న జరిగిన ఈవెంట్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోవట్లేదు, నవ్వుకోవట్లేదు, చనువుగా ఉండట్లేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ వాపోతున్నారు జనాలు. ఏం చెప్తారు సార్, దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళు చనువుగా ఉంటే స్నేహితులు కాదు ప్రేమించుకున్నారు అంటారు. కొంచెం ఆ ఈవెంట్ లో మాట్లాడే అవకాశం లేకపోతే, వాళ్ళిద్దరూ సరిగా పక్కన కూర్చునే అవకాశం లేకపోతే, వాళ్ళిద్దరి మీద మధ్య ఏదో జరిగింది, ఏదో జరగబోతుందని చెప్పి ఉత్కంఠభరితంగా న్యూస్ రాస్తూ ఉంటారు. ఏదేమైనా వాళ్ళిద్దరూ కూడా మంచి కబుల్స్ అని మాలాంటి వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగింది అన్నట్టు అంటున్నారు. అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళిద్దరూ కూడా చక్కని స్నేహితులు. ఇక్కడ ప్రేమ ఉందో లేదో మనకు తెలియదు, కానీ చక్కని స్నేహితులు. చక్కగా అప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా చక్కగా మాట్లాడుకున్నారు, చక్కగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇద్దరు కూడా చక్కటి స్నేహభావాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్ళారు. దాన్ని కొంతమంది ప్రేమ అన్నారు, కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు అన్నారు, కొంతమంది అదేం లేదు ఇద్దరు స్నేహితులు అంటున్నారు. ఏదేమైనా వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటున్నారు కాబట్టి అంతలోనే వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. అంటే నిన్న మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది సార్. లైక్ కళ్యాణ్ గారు ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంటే తనుజ గారు కొంచెం ఇవ్వలేకుండా వేరే వాళ్ళతో మాట్లాడింది. దాన్ని ఇప్పుడు తనుజ గారికి పొగురుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేం లేదండి, అక్కడ సందర్భాన్ని బట్టి అవతల పెద్ద వ్యక్తులు ఉన్నప్పుడు వీడు ఒక సెకండ్ ఇచ్చి ఇవ్వబోయినా అవతల తొందరగా స్పందించరు. అది తనైనా తనైనా ఏదేమైనా ఇద్దరు కూడా మంచి బాండింగ్ తో వెళ్తున్నారు. వాళ్ళిద్దరు అక్కడ కలిసే కదా వెళ్ళారు, విడిపోయి అయితే వెళ్ళలేదు కదా. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒకరొకరు కౌలించుకోవాలా, ముద్దులు పెట్టుకోవాలంటే జరిగే పనులు కాదు. ఎందుకంటే స్నేహం వాళ్ళది గట్టిగా ఉంది. ఒకవేళ ప్రేమగా మారితే తప్పేముంది, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారని అందరూ అంటున్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గ్రౌండెడ్ గా ఉంటారు, ఎవరు కొంచెం యాటిట్యూడ్ చూస్తారు అనుకోవచ్చు. అమ్మాయికి యాటిట్యూడ్ కనపడుతుంది అని అంటారు, కానీ మరి ఎంతవరకు వాస్తవం అనేది మన దగ్గర నుంచి చూడలేదు. వాడు ఇప్పుడు సౌమ్యుడే ఎవరు అబ్బాయి. కాబట్టి ఇద్దరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, స్నేహంగా ఉండాలి, వీలైతే కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను. అంటే నైట్ ఈవెంట్ లో కూడా కళ్యాణ్ పడాల సిరీస్ గురించి చాలా బాగా మాట్లాడారు. సో నెక్స్ట్ హీరోగా చేస్తే లైక్ తనుజ గారు వీళ్ళిద్దరు చేస్తే ఎట్లుంటది సార్? చెప్పలేము కదా, కథనం ఎలా ఉండబోతుంది. ఇప్పుడు పలానా వాడు చేస్తేనే హిట్ అవుతుందని పెద్ద పెద్ద సంస్థలు, తర్వాత పెద్ద పెద్ద హీరోల కొడుకులే ఫ్లాప్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇతను చేసే సినిమాని బట్టి, ఆ కథను బట్టి, ఆ కథనాన్ని బట్టి ఆ సినిమా ఉంటుంది తప్ప మనం ఏదో హిట్ చేస్తారు వాళ్ళిద్దరైతే అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఆ కథనం రిలీజ్ అయిన టైం కూడా బాగుంటే సూపర్ హిట్ కొడతారు. నిజమే రుజువు అయింది అనే ఒక సిరీస్ అది ఉందో, దాంట్లో వేరే హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారు, తనుజనే పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ వాళ్ళిద్దరు అభిప్రాయాలు తీసుకుని ఎవరు డైరెక్టర్నే ప్రొడ్యూసర్ పెట్టుకోరు. ఇతను హీరోగా పెట్టుకున్నప్పుడు హీరోయిన్ ఎవరైతే బాగుంటుందో ఆ డైరెక్టర్ సూచిస్తాడు,